ఇప్పుడు ఏదైతే మనకు సంబంధించి నెగిటివ్ ఎమోషన్స్, థాట్స్ వస్తున్నాయో ఎలా రిమూవ్ చేసుకోవాలి అన్న దాని గురించి చెప్తాను. సో, అంతకంటే ముందుగా ఫస్ట్ థాట్ అనేది వెరీ పవర్ఫుల్ ఎనర్జీ. థాట్ ఏదైతే మనం ఆలోచిస్తున్నామో ఈ ఆలోచన శక్తి అనేది చాలా చాలా పవర్ఫుల్. ఎస్ ఆర్ నో చెప్పండి. థాట్ పవర్ఫుల్ ఆర్ నాట్? పవర్ఫుల్ అన్నవాళ్ళు ఎస్ అనండి. ఎస్ ఆర్ నో? చూస్ యువర్ థాట్స్ వైజ్లీ ఫర్ దే ఆర్ ద ఎనర్జీ దట్ క్రియేట్ యువర్ లైఫ్. మనం ఎప్పుడైతే కరెక్ట్ థాట్స్లో ఉంటామో ఆ ఎనర్జీ అప్పుడు మన లైఫ్ను మనం కరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనము నెగిటివ్ థాట్స్లో ఉంటామో సో మన లైఫ్ సో అలా ఉంటుంది. కాబట్టి మనం ఈ థాట్ ఏదైతే ఉందో, ఈ ఆలోచన శక్తి ఏదైతే ఉందో, మన ఆలోచన అనే టార్చ్ లైట్ని నెగిటివ్ వైపు వేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రిప్లై. మన ఆలోచన అనే టార్చ్ లైట్ని ఎటువైపు వేస్తున్నాం? నెగిటివ్ వైపు. కాబట్టి అది ముళ్ళదారి అని తెలుసు, ఆ ముళ్ళ మీద నడుస్తున్నామని తెలుసు, అయినా కూడా ఆ టార్చ్ అటువైపే వేస్తున్నాం. ఆ ఆలోచన అనే టార్చ్ లైట్ని నెగిటివ్ వైపే వేస్తున్నాం. దాని పక్కనే పాజిటివ్ దారి అనేది ఉంది. అటువైపు టార్చ్ లైట్ వేయగలిగితే పాజిటివ్ అనే పూల దారి ఒకటి ఉంది. ఆ పూల దారిలో మనం వెళ్తే అక్కడ అష్టైశ్వర్యాలు, సకల సంపదలు అన్నీ ఉన్నాయి. ఆ దారిలో మనం వెళ్ళడమే ఆలస్యం. సో మరి పాజిటివ్ వేలో వెళ్ళడానికి ఆల్ ఆఫ్ యూ రెడీనా? స్టార్ట్ చేయండి. మీ ఆలోచన అనే టార్చ్ లైట్ని పాజిటివ్ అనే దారిలో మీరు ఇప్పుడు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సే ఫాస్ట్ ఆల్ ఆఫ్ యూ, సే కాన్ఫిడెంట్, ఎస్ ఆర్ నో? ఎస్, ఎస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రిప్లై. సో ఇక్కడ మనం థాట్స్ అనేది ఎనర్జీ అనేది సేమ్, బట్ ఎనర్జీని మనము డివైడ్ చేసుకుంటున్నాం. పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఎనర్జీ నాశనం అవ్వదు, చేంజ్ చేసుకోవచ్చు. సో అయితే మనం పాజిటివ్గా నెగిటివ్గా మనం చేంజ్ చేస్తున్నాం. అర్థమైంది కదా? సో కాబట్టి